ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? అసలు ఆ దిక్కుమాలి పరిపాలన అనవసరం. అసలు గెలిచేవాడైతే ఒక్కరికడ నేరుగా వచ్చి గెలవాలి. ముగ్గురిని కలుపుకొని గెలిచి అటు పరిపాలన వెళ్తున్నాడు అంటే ఏమైంది వెళ్ళేది? అంటే అంతా సుభిక్షంగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంతా సుభిక్షంగా చేస్తున్నారంటే నిజమేనంటారా? చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, సాగుతలేదు. ఇప్పుడు అసలు మిమ్మల్ని ఎందుకు పంపించాడు ఎంక్వైరీకి? ఇప్పుడు ఈ సూపర్ 6 అని చెప్పారు కదండి, కానీ తెలుగుదేశం సూపర్ 6 పరిస్థితి ఏమైంది? ఇంకా ఏమీ లేదు, అంతా శూన్యమే. రేపు కార్డులు ఏరేసే, పెన్షన్లు ఏరేసే, ఇవన్నీ ఏరేసే. అది వాళ్ళు ఎవరు కాకేస్తున్నారు చూడు. సంవత్సరానికి 3 ఫ్రీ అన్నాడు. పడినలా పడ్డాయి, పడినలా పడ్డా. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా రావట్లేదా? కొంతమందికి అయ్యి, కొంతమందికి. మరి తల్లికి వందనం అని చెప్పారు కదండి, అమ్మఒడిని తల్లికి వందనం చేశారు కదా, దాని ప్రస్తావన ఏమైంది? పడుతున్నాయా? ఏమీ లేదు, 4 లక్షలు ఏరేసాడు అయ్యి. కొంతమంది పడ్డాయి, కొంతమంది లేదు. ఇంకా మరి 50 సంవత్సరాల వాళ్ళకి ఫింక్షన్ అన్నారు. ఇంకా ఏమీ లేవు, ఏమీ లేవు. పింఛన్లు కూడా తెగరాస్తున్నాడు. ఆడు ఎక్కడమే పింఛన్లు రాస్తున్నాడు. మహిళలకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 అన్నారు కదా. ఏమేసాడు? ఏడేసాడు నీకు? ఏం మాట్లాడలేదు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటండి? కరెంటు బిల్లులు ఫుల్గా మంచాడు. ఎందుకంటే కొత్తగూడెం బొగ్గుతుంది కదా, ఆ డబ్బులు మేము కట్టాలంట. కరెంటు బిల్లులు ఫుల్గా పెంచాడు. 50 కాడికో 100 కాడికి చదువుతున్నాడు. కొత్తపీఠం ఆ బొగ్గు కానీ ఉందంటగా, మన ఆంధ్రాకి అదేనంట. ఆ డబ్బులు మనం కట్టాలంట, ఆడ కరెంటు బిల్లు. ఆ డబ్బులు మన మీద ఆశ వసూలు చేస్తున్నాడు. ఫైనల్గా ఉచిత బస్సు సంగతి ఏంటంటారండి? మరి బస్సు లేదు, ఆడి బందా లేదు, ఏం లేదు. ఇక మనం అది చూడడం వచ్చేది కూడా. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సర పాలనకి వ్యత్యాసం ఏంటంటారండి? వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు ఒకడికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడు అంటున్నారు, ఒకడేంది చేయలేదు అంటున్నాడు. మనం ఏం చెబుతాం? అది జనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి. మనం ఒక్కడం చేస్తే కుదరదుగా. అది కొంచెం ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉంది, కొంచెం లోటుబాటులో ఉందనేసి చెప్తున్నారు కదా. జగన్ గారు ఇదంతా చేసేసి వెళ్ళారని చెప్తున్నారు. చేస్తున్నాడు, చేయట్లేదు అంటలా. ఇప్పుడు ఏయో గెలుతానికి అయ్యో ఆ పథకాలు ఈ పథకాలు అంటాడు, వేశారు. ఆ పరిపాలన బాగుంది అంటున్నారు, ఈ పరిపాలన బాగోలేదు అంటున్నారు. ఏది నమ్మాలో ఏది చేయాలో తెలియదు. అది సామాన్య ప్రజలకైతే కొంచెం ఇబ్బందిగానే, ఫుల్గా ఉంది ఇబ్బంది, మామూలుగా కాదు. ఇబ్బందుల్లో కొనసాగుతుంది.